హలో అండి, మా ఛానల్కి స్వాగతం అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి, తోటకూర లీవ్స్ని పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు మనం వీటితో టేస్టీగా ఫ్రై లాంటి కర్రీ తయారు చేసుకుందాం అండి. ఓ పెద్ద సైజు టమాటాని వాష్ చేసి కట్ చేశానండి. 3 పచ్చిమిర్చి, ఓ పెద్దలిపాయ పీసెస్ని కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక కంటైనర్లో ఆయిల్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ యాడ్ చేశానండి. తోటకూరని ఒక 2 నిమిషాల పాటు వాటర్లో ఆ విధంగా ఉంచేసి ఇక ఈ లీవ్స్ని మనం ఫ్రై అవుతున్న ఈ కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్లో యాడ్ చేసుకుందామండి. వెరీ సింపుల్గా మనం ఇప్పుడు ఈ ఫ్రై లాంటి కర్రీని తయారు చేసుకుంటున్నాం అండి. చూస్తున్నారు కదా, కొద్దిపాటి పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసామండి. మళ్ళీ హెచ్చు తగ్గులుంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా తయారైందండి మన తోటకూర. ఇప్పుడు మనం నెక్స్ట్ టమాటా పీసెస్, పెద్దలిపాయ, పచ్చిమిర్చి అన్నీ 1 by 1గా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసేసి ప్లేట్ని కవర్ చేసి 1 నిమిషం తర్వాత కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా యాడ్ చేసామండి. అన్నీ చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉందామండి. మధ్య మధ్యలో అన్నీ కచ్చా పచ్చాగా కుక్ అవుతున్నాయండి. టమాటా పీసెస్, పచ్చిమిర్చి, పెద్దలిపాయలు, తోటకూర ఆల్రెడీ చక్కగా కుక్ అయిపోయిందండి. వీటి కోసం మనం కొద్దిపాటి వాటర్ని యాడ్ చేసుకుందామండి. వాటర్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాల తర్వాత ప్లేట్ని కవర్ చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ ఫ్రై లాంటి కర్రీ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మా వీడియోని లైక్ చేయండి వ్యూవర్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి ఈ కర్రీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి వ్యూవర్స్. దాదాపుగా మన ఇది ఫ్రై లాంటి కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, బై అండి. మా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్.